హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటీ అండ్ లైఫ్. ఎలా ఉన్నారు? సో ఈరోజు ఈ వీడియో మన లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. లాస్ట్ వీడియోలో నేను మీకు సీరం అంటే ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తాము, ఏ టైంలో యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయాలి, ఇట్లా అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీలో ఎవరైనా చూడకపోతే మీకు ఇక్కడ ఐ కార్డ్లో వచ్చేటటువంటి లింక్ క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోలోకి వెళ్తారు. సో దట్ అది చూడడం వల్ల మీకు అసలు సీరం అంటే ఏంటో క్లియర్ అవగాహన అయితే వస్తుంది. ఇప్పుడు ఇవాళ వీడియోలో సీరం వల్ల మనకు కలిగే యూజెస్ ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ సీరమ్స్ ఉన్నాయని చూద్దాం. సీరం అనేది ఒక స్కిన్ కేర్ ప్రొడక్ట్ అండి. ఇది మనము స్కిన్ క్లీన్ చేసుకున్న తర్వాత బిఫోర్ మాయిశ్చరైజర్ అంటే అప్లై క్లీన్ ఏదైనా చేసుకున్నప్పుడు స్కిన్ డ్రై అవుతుంది కదా, సో మనం రాసుకునే మాయిశ్చరైజర్ కంటే ముందు స్టెప్గా మనము ఈ యొక్క స్కిన్ కేర్ రొటీన్లో మనం సీరం అయితే అప్లై చేసుకోవాలి. సో ఏ టైంలో అప్లై చేసుకోవాలి అంటే మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ వాడచ్చు, లేదంటే అందులో మీకు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ విధంగా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఫేస్ అండ్ నెక్ రెండు కవర్ అయ్యేలాగా సీరం అయితే అప్లై చేసుకోవాలి. సో ఈ సీరమ్స్లో మనకి మెయిన్గా బెనిఫిట్స్ ఏంటంటే కలర్ కరెక్షన్కి, డార్క్ స్పాట్స్ తగ్గడానికి, పిగ్మెంటేషన్, అలాగే ఏజింగ్ మెయిన్గా, అండ్ ఇంకొకటి వచ్చేసి ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ తగ్గించుకోవడానికి, ఈ విధంగా బ్రైటనింగ్ అంటే డల్గా ఉండే స్కిన్ బ్రైటన్ చేసుకోవడానికి స్కిన్ యొక్క సీరమ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఈ బేస్డ్ ఆన్ ఈ ప్రాబ్లమ్స్ని బట్టి మనకి సీరమ్స్ అనేవి 4 టైప్స్గా కేటగరైజ్ చేయొచ్చు. లైక్ మీరు యాంటీ ఏజింగ్ సీరమ్స్ ఉంటాయి, సెకండ్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్ సీరమ్స్ ఉంటాయి, థర్డ్ వచ్చేసి హైడ్రేటింగ్ సీరమ్స్ ఉంటాయి, ఫోర్త్ వచ్చేసి కలర్ కరెక్టింగ్ సీరమ్స్ ఉంటాయి. సో ఈ 4 కేటగిరీస్లోనే ఆల్మోస్ట్ మనకున్న అన్ని ప్రాబ్లమ్స్ కవర్ అయిపోతాయి. కాబట్టి ఈచ్ సీరం ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఉపయోగించాలి, దానివల్ల యూజెస్ ఏంటి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాటిల్లో ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేవి ఇప్పుడు చూద్దాం. సో వీడియో టాపిక్ కంటిన్యూ చేసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే బ్యూటీ అండ్ అదర్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా నేను ఈ ఛానల్లో కవర్ చేస్తాను. కాబట్టి మీరు కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వాచ్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. ఇంకైతే ముందు మనం అన్ని టైప్స్ ఆఫ్ సీరమ్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ టైప్ ఆఫ్ సీరం అయితే యాంటీ ఏజింగ్ సీరం గురించి చెప్పుకుందామండి. ఈ యాంటీ ఏజింగ్ సీరం అనేది అప్లై చేయడం వల్ల ఇది ఏంటంటే నిదానంగా మన ఏజింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువగా కాకుండా మన స్కిన్ అనేది కాపాడుతూ ఉంటుంది. నార్మల్గా ఏంటంటే మనం బయట ఎక్కువగా పొల్యూషన్కి తిరిగినా, మన బాడీలో ఎక్కువ ఫ్రీ రాడికల్స్ ప్రాబ్లం ఉన్నా కూడా స్కిన్ అనేది మన వయసు కంటే ముందు త్వరగానే ఏజింగ్ అయిపోతూ ఉంటాం. కాబట్టి స్కిన్ మనకి త్వరగా ఆ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఇటువంటి సీరమ్స్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఈ యాంటీ ఏజింగ్ సీరమ్స్ అనేవాళ్ళు అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి. మీరు ఏ సీరం ట్రై చేయాలనుకున్నా కూడా ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసి అది మీకు సూట్ అయిందా లేదా చూసుకోండి. ఇన్ కేస్ మీకు ప్యాచ్ టెస్ట్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే మీకు ఇక్కడ ఒక వీడియో వస్తుంది, ఈ లింక్ క్లిక్ చేసి మీరు కనుక వీడియో వాచ్ చేస్తే ప్యాచ్ టెస్ట్ ఎలా చేసుకోవాలి, ఏంటి, ఎంతసేపు వెయిట్ చేయాలనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడైతే ఈ యాంటీ ఏజింగ్ సీరమ్స్ ఎవరైనా సరే అబౌట్ 20 ఇయర్స్ అంటే 20 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి యూజ్ చేయొచ్చండి. బిలో 20 అయితే అవసరం లేదు, బికాజ్ యు ఆర్ రియల్లీ యంగ్ కాబట్టి మనకి యాంటీ ఏజింగ్ ప్రాబ్లం అయితే ఉండదు. ఇక అబౌట్ 20 దాటిన దగ్గర నుంచి 25 దాటిన దగ్గర నుంచి మన స్కిన్ ఏజింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఈ సీరమ్స్ అనేవి కావాలంటే మీ స్కిన్ కేర్ రొటీన్లో యూజ్ చేయొచ్చు. ఈ యాంటీ ఏజింగ్ సీరమ్స్లో ఉండేటటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రెటినాల్, గ్రీన్ టీ అండ్ కెఫిన్, హైలారనిక్ యాసిడ్, ఇటువంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో మీ స్కిన్ టైప్కి ఏవైనా దీంట్లో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్ అలర్జిటిక్గా ఉన్నాయా లేదా అనేది చూసుకొని అది లేనటువంటి సీరమ్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఎందుకంటే ప్రతి యాంటీ ఏజింగ్ సీరంలో సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉండవు కదా. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఉంటుంది. అది మీ స్కిన్ టైప్కి సూట్ కానటువంటి ఇంగ్రీడియంట్ అయితే అది స్కిప్ చేసి ఇంకొక సిమిలర్ మనకి ఎఫెక్ట్ ఇచ్చేటటువంటి ఇంగ్రీడియంట్ ఉన్న సీరం అనేది అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలాగ మీరు మీ స్కిన్ టైప్ ఏంటి అనేది తెలుసుకొని దానికి మీకు ఎటువంటి స్కిన్కి అలర్జీగా ఉంటాయి అనేది గ్రహించుకొని మీరు ఏ టైప్ ఆఫ్ సీరం చూస్ చేసుకుంటారో దాంట్లో మీకు సరిపడిన ఇంగ్రీడియంట్ ఉందా లేదా అబ్జర్వ్ చేసుకొని అది కాకుండా ఉన్నది తీసుకుంటే మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకున్నా కూడా దాన్ని రిటర్న్ చేయాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా మీరు కంటిన్యూ అయితే చేసుకోగలుగుతారు. సో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి మనకి వెంటనే యూజ్ చేయగానే సరిపోతే లేదో తెలియదు. కాబట్టి మీరు కొంచెం చూస్ చేసుకునేటప్పుడే నేను చెప్పిన చిన్న జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని పాటించుకోగలిగితే మీరు కరెక్ట్గా మీ స్కిన్కి సరిపడే ప్రోడక్ట్ అనేది చూస్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము యాంటీ ఆక్సిడెంట్ సీరమ్స్ అనే వాటి గురించి తెలుసుకుందాం. అండ్ సెకండ్ సీరం వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్ సీరమ్స్ అండి. ఇవేంటంటే మెయిన్గా మన స్కిన్ని ఫ్రీ రాడికల్స్ బారి నుంచి కాపాడుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే త్వరగా స్కిన్ ఏజింగ్ అయిపోవడము, డ్యామేజ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఏజింగ్, ఫైన్ లైన్, రింకిల్స్ రాకుండా మనకి యాంటీ ఆక్సిడెంట్ సీరమ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి.
దీంట్లో మెయిన్గా మనకి విటమిన్ ఏ, సి, నియాసినమైడ్ ఈ బేస్ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి ఈ సీరమ్స్ అనేవి తయారు చేస్తారు కాబట్టి ఇవేంటంటే మెయిన్గా స్కిన్ హెల్దీగా ఉంచడానికి హెల్ప్ అవుతాయి. దీంట్లో మెయిన్గా విటమిన్ ఏ, సి, ఈ, నియాసినమైడ్, ఎల్ ఆస్కార్బిక్ యాసిడ్ ఇటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి ఇది తయారు చేస్తారు కాబట్టి మీకు స్కిన్ బ్రైటన్ చేయడానికి, యూత్ఫుల్గా ఉంచడానికి ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో మీకు ఒకవేళ మీ స్కిన్ టైప్ని బట్టి దీంట్లో ఏదైనా ఇంగ్రీడియంట్ అలర్జెటిక్ ఉందా లేదా చూసుకొని ఆ ఇంగ్రీడియంట్ కాకుండా అదే సిమిలర్ మనకి బెనిఫిట్ ఇచ్చేటటువంటి ఇంకొక సీరం అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే కొన్ని ఫ్రేగ్రెన్సెస్, డైస్ ఇటువంటివి యాడ్ చేసినప్పుడు మనకి స్కిన్కి అవి సరిపడక ఇరిటేషన్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే సీరం చూస్ చేసుకునేటప్పుడు దాని మీద ఉండే ఇంగ్రీడియంట్స్ ఒకసారి కొంచెం మనకి కామన్గా అర్థమయ్యే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో చెక్ లిస్ట్ కనుక చూసుకొని మీరు కనుక చూస్ చేసుకుంటే మీకు మంచి సీరమ్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ కలగడమే కాకుండా స్కిన్ కేర్ అనేది బాగుంటుంది, హెల్దీగా మనం స్కిన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వచ్చేసేసి హైడ్రేటింగ్ సీరమ్స్ అండి. ఈ హైడ్రేటింగ్ సీరమ్స్ ఏంటంటే యాజ్ ద నేమ్ సజెస్ట్ మనకి నేమ్లో చెప్తున్నట్టుగానే హైడ్రేషన్ అంటే తేమగా ఉంచడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో మనం ఈ సీరమ్స్ని స్కిన్ మీద అప్లై చేసుకోవడం వల్ల చర్మం అనేది ఎక్కువగా డ్రై అవ్వకుండా తేమగా మాయిశ్చరైజింగ్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. మెయిన్లీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ హైడ్రేటింగ్ సీరమ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అలా అని మిగతా ఆయిలీ అండ్ నార్మల్ స్కిన్ టైప్ వాళ్ళు మిస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు కూడా కావాలి అంటే ఈ హైడ్రేటింగ్ సీరమ్స్ అనేవి అవసరాన్ని బట్టి, కాలాన్ని బట్టి యూజ్ అయితే చేసుకోవచ్చు. హైడ్రేటింగ్ సీరమ్స్లో మెయిన్గా మనకి హైలార్నిక్ యాసిడ్, పెప్టైడ్స్ ఇటువంటి ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల ఏంటంటే ఇవి స్కిన్ని ఎక్కువసేపు మనకి డ్రై అవ్వకుండా మాయిశ్చరైజింగ్గా ఉండేలాగా చూస్తాయి. అండ్ మన ఫోర్త్ సీరం వచ్చేసేసి కలర్ కరెక్టింగ్ సీరమ్స్ అండి. ఇవి మెయిన్గా ఏంటంటే హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న, డార్క్ స్పాట్స్ ఉన్న, ఈవెన్ టోన్ కావాలనుకునే వాళ్ళైనా లేదంటే మీకు ఎన్లార్జ్డ్ పోర్స్ అంటే ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నా కూడా ఈ సీరమ్స్ అనేవి మీరు చూస్ చేసుకోవచ్చు. దీంట్లో ఎక్కువగా కోజిక్ యాసిడ్, ఆర్బ్యూటిన్ ఇట్లాంటి డిఫరెంట్ కొంచెం విటమిన్ సి బేస్డ్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అయితే దీంట్లో యూజ్ చేస్తారు. సో ఇవ్వండి ఫైనల్గా సీరమ్స్లో మనకు ఉన్నటువంటి బెనిఫిట్స్ లైక్ యాంటీ ఏజింగ్, హైడ్రేటింగ్, కలర్ కరెక్టింగ్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. వీటిలో మనకున్న సమస్యను బట్టి మనం కరెక్ట్ కాంపోజిషన్లో సీరం అనేది సెలెక్ట్ చేసుకొని మన రొటీన్లో రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే మన స్కిన్ అనేది హెల్దీగా మెయింటైన్ చేసుకోవచ్చు. హోప్ ఇవాళ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇటువంటి బోల్డ్ని యూస్ఫుల్ బ్యూటీ ఇన్ఫర్మేషన్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ కోసం మనం బ్యూటీ అండ్ లైఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.